ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హిందూ మతంలో తిలకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో శుభకార్యాల్లో నుదుటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకుంటారు. నుదుటిపై తిలకం పెట్టుకునేందుకు ప్రత్యేక నియమాలున్నాయి తెలుసా? నుదుటిపై తిలకం పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని అంటారు. అవేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందూ మతంలో తిలకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నుదుటికి తిలకం లేదా బొట్టు పెట్టుకోనిదే ఏ శుభకార్యాన్ని ప్రారంభించరు. అంతేకాదు, చాలామంది ఉదయం స్నానం చేసిన తర్వాత నుదుటికి తిలకం పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. నుదుటికి తిలకం పెట్టుకోవడం అనేది శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం. అందుకే హిందూ మతంలో తిలకంను చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, నుదుటిపై తిలకం పెట్టుకుంటే ఒక వ్యక్తి మానసిక సమతుల్యతను పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ వ్యక్తిపై దేవుడి ఆశీస్సులుంటాయని నమ్ముతుంటారు. తిలకంను గౌరవానికి చిహ్నంగా కూడా భావిస్తారు. నుదుటిపై తిలకం పెట్టుకునే ప్రదేశం ఆజ్ఞాచక్రం. ఈ ప్రదేశం నుంచి ఆలోచనలు ఉద్భవించాయని నమ్ముతారు. మన ఆలోచనల్లో స్థిరత్వం, స్వచ్ఛతను కొనసాగించడానికి తిలకం పెట్టుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే తిలకం పెట్టుకునేందుకు కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాల ప్రకారమే నుదుటిపై తిలకం పెట్టుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. తిలకం పెట్టుకునేందుకు ఏ వేలును ఉపయోగించాలి? సరైన రీతిలో తిలకం పెట్టుకోకుంటే సమస్యలు ఎదురవుతాయని అంటారు. చూపుడు వేలు అడుగు భాగంలో బృహస్పతి పర్వతం ఉంది. బృహస్పతిని దేవుగురు అని పిలుస్తారు. అమరత్వానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి పూర్వీకుల శ్రాద్ధం చేసేటప్పుడు చూపుడు వేలుతో తిలకం పెట్టాలి. దీంతో పాటుగా చూపుడు వేలుతో మృతదేహంపై కూడా తిలకం వేస్తారు. ఈ వేలుతో జీవించి ఉన్న వ్యక్తిపై ఎప్పుడూ తిలకం పెట్టకూడదు. అది అశుభం. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీరు బొట్టు పెట్టిన వారికి కూడా సమస్యలు తలెత్తుతాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మధ్య వేలుతో మనం తిలకం పెట్టుకోవాలి. ఈ వేలు మూల భాగంలో శని పర్వతం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవ్ న్యాయం, రక్షకుడు, ఆధ్యాత్మికతకు కారకంగా పరిగణిస్తారు. మధ్యవేలుతో తిలకం పూసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. మీరు మధ్యవేలుతో తిలకం పెట్టుకోవడానికి కారణం ఇదే. ఇక ఉంగరపు వేలు సూర్యదేవునికి సంబంధించింది. ఎందుకంటే దాని బేస్ వద్ద సూర్యుని పర్వతం ఉంది. కాబట్టి ఈ వేలుతో దేవతామూర్తుల విగ్రహం లేదా చిత్రపటంపై తిలకం రాయాలి. దీంతోపాటు మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఈ వేలుతో తిలకం పెడతారు. ఉంగరపు వేలుతో పాటు దేవతామూర్తుల చిత్రపటంపై తిలకం రాసుకుంటే మరేదైనా వేలుతో మీరు రాసుకున్న ఫలితాలు రావు. బొటనవేలు దిగువన వీనస్ పర్వతం ఉంది. శుక్రుడు ఆనందం, వైభవం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులకు తమ బొటనవేలుతో తిలకం పెట్టడానికి కారణం ఇదే. తంత్ర కార్యకలాపాల్లో చేతి చిన్న వేలును ఉపయోగిస్తారు. అందువల్ల ఈ వేలుతో ఏ వ్యక్తికి తిలకం పెట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.